హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సోను వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. నేనైతే జొన్న జావ తాగించాను. మా సోనుగాడు వీడియో తీస్తానని చూసి మొహం అయితే చూపించకుండా చూసి అరే ఎన్ని ఏసాలు పడుతుందో. మా మోనుగాడు పాప అమాయకురాలు. సోనుగాడు మాటలు నేర్చిన కుక్క మామూలుగా కాదు. నెత్తిన ఒక పిల్లకి వేసుకొని చూడండి ఎంత క్యూట్గా ఉందో. మా మోనుగాడికి అయితే రేపటి నుంచి ఎగ్జామ్స్, బాగా ప్రిపేర్ చేయాలి. మేము 20 days దాకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఇంకా కొంచెం వెనకబడిపోయినట్టే అనిపిస్తుంది. ఇంకా చదువుకోలేదు, ఏం చేయలేదు. దుబ్బలు ఆడడం, ఫ్రెండ్స్తో ఆడడం, గురుగులాట ఆడుకోవడం ఇవన్నీ చేసింది. ఇప్పుడే కొంచెం చదువుతుంది, అంటే అప్పుడంత కాదు కానీ కొంచెం అయితే వెనకబడిందని చెప్పొచ్చు. మా సోనుగాడు చూడండి ఎట్లా చూస్తుందో. ఇంకా వీళ్ళకైతే చెరొక స్లేట్ పెన్సిల్ అయితే ఇచ్చేసి స్కూల్కి అయితే డ్రాప్ చేసి రావడానికి అయితే వెళ్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎందుకంటే మన ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరగా అవుతున్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే 1 lakh కంప్లీట్ అయిపోతే మన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 5 years ఎబోనే అవుతుంది. మా సోను పాప పొట్టలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మా సోను పాపకి 5 years మొన్ననే వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా వీడియోస్ పెడుతూనే ఉన్నా కానీ సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అవుతున్నారు, మళ్ళీ తగ్గిపోతున్నారు. ఎందుకో ఏమో. సో ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యే టైంకి నేను వీడియోస్ ఆఫ్ చేస్తున్నా. అలా -point అయిపోయి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు అనమాట. సో ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లిపాయలు ఒలుస్తున్నాను. మొన్న వీధిలోకి 1.5 kg 100 రూపాయలు అంటే తీసుకున్నాను. ఎల్లిపాయలు అయితే చాలా బాగున్నాయి, అల్లం కూడా ఫ్రెష్గా మంచిగా ఉంది. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు తీసుకుంటే అవి మొత్తం ఎండిపోయి ఎల్లిపాయలు మొత్తం మొలకలు వచ్చి ఎండిపోయి ఉంటాయి. ఇప్పుడైతే ఎంత బాగున్నాయో తెలుసా, ఒక్కొక్క ఎల్లిపాయ చాలా పెద్దగా మంచిగా ఉంది. సో మనమైతే తీసుకొని పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకునేటప్పుడైనా వెజ్ కర్రీస్లో, వంకాయలలో, బంగాళదుంపలలో వండుకునేటప్పుడైనా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఎప్పటికప్పుడు నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నా దగ్గర ఉండాల్సిందే, లేకపోతే అసలు నచ్చదు నాకు. సో ఇంక ఇప్పుడైతే నేను చేస్తున్నాను. పిల్లల్ని పంపించిన తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత. సో ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా అయితే అస్సలు ఉండబుద్ధి కాదు, ఏదో ఒకటి చేసుకోవాలనిపించింది. మళ్ళీ ఖాళీగా ఏ పని చేయకుండా ఉంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, థాట్స్ ఇంకా మొత్తం బుర్రలో చేరిపోయి చికాకు చేస్తూ ఉంటాయి. అందుకే ఏదో ఒక పని పెట్టుకొని నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? సో బాయ్.